ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. తెల్లవారిన తర్వాత దేవదూతలు లోతును వెళ్ళిపోమ్మని తొందర పెడుతున్నారు. ఏం చేస్తున్నారంటండి? ఏం చేద్దామంటున్నారు? వెళ్ళిపో. ఎక్కడి నుంచి? సోదోము పట్టణం నుంచి వెళ్ళిపో. జాగ్రత్తగా విని బిడ్డా, దయచేసి జాగ్రత్తగా వినండి. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నామండి. తెల్లవారిన తర్వాత దేవదూతలు లోతును వెళ్ళిపోమ్మని ఏం చేస్తున్నారు? తొందర పెడుతున్నారు. లోతు కదలట్లా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను కూడా నీ సోదోము పట్టణం నుంచి వెళ్ళిపోమ్మని తొందర చేయమంటున్నాడు. వెళ్ళిపోమ్మంటున్నాడు. ఏమంటున్నాడు? వెళ్ళిపోమ్మంటున్నాడు. ప్రియులారా, ఎక్కడి నుంచి? నీవు కూడా ఏదైనా సోదోము పట్టణంలో ఉన్నావనుకో, నిన్ను కూడా ఏమంటున్నాడు? వెళ్ళిపోమ్మంటున్నాడు. ప్రియులారా, లోతు ఎవరండి? అబ్రహాం యొక్క సోదరుడు వరుస అవుతాడు. సోదోము పట్టణంలో జీవిస్తున్నాడు. ఆ పట్టణం పాపములో నిండిపోయింది. వావి వరసలు లేవు. ఏమి లేవండి? వావి వరసలు లేవు. దొరికినటువంటి వాడు దొరికినటువంటినట్టుగా శరీర కార్యాలతో నిండిపోయారు. శరీర కార్యాలతో నిండిపోయారు. పాపముతో నిండిపోయారు. ప్రియులారా, పాపముతో నిండినటువంటి వారి దగ్గరికి దేవుని యొక్క దూతలు వచ్చారు. వారిని కూడా, ఎంత దుర్మార్గమో చూడండి, వారితో కూడా వారు సంక్రమించాలని ఆశపడ్డారు. భయంకరమైన పాపముతో నిండిపోయింది ఈ సోదోము నగరం. ప్రియులారా, అటువంటి సమయంలో ఆ యొక్క దూతలు అంటున్నారు, నీవు తొందరగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళుతున్నాడా? వెళ్ళటం ఇష్టం ఉండదండి మనకి. వెళ్ళటం ఇష్టం ఉండదు మనకే. ఈ మాటలు వినటం ఇష్టం ఉండదు మనకే. పాపము గురించి వినటం ఇష్టం ఉండదు మనకే. పాపం గురించి వినటం మనకి చెబుతుంటే ఎందుకులే అంటామండి. కొంతమంది గుడికి రారు. కొంతమంది గుడికి రారు. ఎందుకని? చెప్పమ్మా గట్టిగా. అక్కడ పాపం గురించి చెప్తారు. దేని గురించి చెప్తారు? మనం ఎట్లాంటి వాళ్ళం అంటేనండి, నిప్పుకోళ్ళు లాంటి వాళ్ళం. ఎట్లాంటి వాళ్ళం? నిప్పుకోళ్ళు లాంటి వాళ్ళం. నిప్పుకోడు ఏం చేద్దో తెలుసా? ఎవరైనా పట్టుకోవడానికి వస్తే దాన్ని బరాబరా మన ముందుకు పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఒక గొయ్యి తీస్తుంది. గొయ్యి తీసి గొయ్యిలో తలకాయ పెట్టి చుట్టూ మట్టేసుకుని నన్ను ఎవరు చూడతలేదులే అంటది అనమాట. మనం కూడా దేవుడి సన్నిధికి వెళితే దేవుని యొక్క సన్నిధి అనే అద్దములో మన పాపాలు కనబడతాయి. కాబట్టి దేవుడి సన్నిధికి రారండి కొంతమంది. దేవుని సన్నిధికి రారు. ఇది మొదటి రకం. రెండో రకం ఏంటంటే, వస్తారు, విన్నట్టుగా యాక్టింగ్ చేస్తారు, వినరు, వెళ్ళిపోతారు. జాగ్రత్త అండోయ్, అది ఇంకా ప్రమాదం. అది ఇంకా ప్రమాదం. విని మారు మనసు పొందకపోతే అది ఇంకా ప్రమాదం. పాపము నుండి వెళ్ళిపోవటం మనకి ఇష్టం ఉండదు. జాగ్రత్త ప్రియులారా. ఆ సెల్ ఫోన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? ఆ సెల్ ఫోన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? ఈ ఆగమన కాలములో దాన్ని కొంచెం పక్కన పెట్టు. పవిత్రంగా మాత్రమే వాడుదానని. చాలామంది యువకులు, చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పారు, స్వామి నేను చూడకూడనటువంటివి, వినకూడనటువంటివి నేను చూస్తున్నా స్వామి, నన్ను క్షమించండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రపంచం ప్రమాదంలో ఉంది. ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏమంటున్నారు పిల్లారా? ఇవి ఎట్లాంటి దినాలు? చెడు దినాలు. జాగ్రత్త పడు నీ జీవితాన్ని గురించి. విడిచిపెట్ట బుద్ధి కాదు. ఆడితో ఆమెతో ఉన్నటువంటి ఆ బంధాన్ని విడిచిపెట్ట బుద్ధి కాదు. ఇంకొకసారి ఫోన్ చేద్దాం, ఇంకొకసారి మాట్లాడదాం, వద్దు ప్రియులారా. పారిపో అక్కడి నుంచే, విడిచిపెట్టు అక్కడి నుంచే. సులువు కాదు ప్రియులారా. ఆగమన కాలం ప్రియులారా, పశ్చాత్తాప కాలము కూడా, హృదయ పరివర్తన కాలము కూడా, మన పాపాన్ని విసర్జించుకొని ప్రభువు అక్కడ వరకై సిద్ధపడే కాలం ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటిది. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నారండి దేవుని యొక్క దూతలు చదువుకున్న తర్వాత? అతనితో తొందరపడుము, ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసుకొని వెళ్ళిపో. పోకున్నా ఈ నగరము వారు తాము చేసిన పాపములకు అగ్గిపాలగునప్పుడు నీవు కూడా బూడిదైపోతావు. ప్రియులారా, నీ పాపములో నీవు బూడిదైపోక ముందే మారు మనసు పొందు, హృదయ పరివర్తన చెందు. దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. మారు మనసు పొందు. ఆ తరువాత ఈ లోతు ఏం చేస్తున్నాడంటే ఇంకొద్దిగా స్లో చేస్తున్నాడండి, ఇంకొంచెం ఆలస్యం చేస్తున్నాడు. పిల్లారా, చదువుకుందాం 16వ వచనం. కానీ లోతు ఆలస్యం చేస్తున్నాడు. ఇష్టం ఉండదండి ఈ పాపం నుంచి వెళ్ళటానికి. విడిచిపెట్టి రాత్రికాల సమయంలో, ప్రియులారా, విడిచిపెట్టి రాత్రికాల సమయంలో ఒక దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి పిల్లారా. ఒక దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి ఆ విధంగా రథం మీద వెళుతూ ఉండగా ఒక చోట ఒక 2 మంచి పక్షులు కనపడ్డాయి. ఏంటివండి? పెంచుకునే పక్షులు కనపడ్డాయి. చిన్న పిల్లలు 2 తీసుకొచ్చి, గద్ద పిల్లలు, చాలా ఇష్టం అన్నమాట అతనికి. ఆ 2ని కూడా ఒక మంచి వ్యక్తికి అప్పచెప్పి వాటిని పెంచమన్నాడు. ఏం చేయమన్నాడు? పెంచమన్నాడు. అవి పెంచుతున్నాడు. చివరికి ఒక పక్షి ఎగురుతుంది, ఇంకొక పక్షి ఎగరడం లేదంటండి. ఇంకో పక్షి ఏం చేస్తుంది? ఒక కొమ్మ మీద కూర్చొని, చెట్టు కొమ్మ మీద అక్కడ కూర్చుంటుందండి, ఎగరడం లేదంటండి, అస్సలు ఎగరడం లేదంటండి. రాజు వచ్చి చూసేసరికి ఒక పక్షి బాగానే ఎగురుతుంది, ఇంకొక పక్షి సరిగా ఆ కొమ్మ మీద కూర్చుంటుంది. రోజు వాళ్ళు భోజనం తెస్తున్నారు, లేకపోతే విత్తనాలు తీసుకొస్తున్నారు, ఆహారం తీసుకొస్తున్నారు, తింటుంది, అక్కడే దజ్జాగా కూర్చుంటుందంట, అసలు ఎగరటలేదంట. చాలామందిని పిలిచాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పక్షి ఎగరపోతున్నసరికి రాజు బాధపడిపోతా ఉన్నాడు. చివరికి రాజ్యంలో చాటింపు వేయించాడు. ఏమిటి అంటే, నా పక్షిని ఎగిరేటట్లుగా చేస్తే వాళ్ళకి గొప్ప బహుమానాన్ని ఇస్తానన్నారు. చాలామంది వచ్చారు, కానీ ఎవరేం చేయలేకపోయారు. చివరికి ప్రియులారా, ఒక రైతు వచ్చాడు, సామాన్యమైన రైతు వచ్చాడు. వచ్చి, మరి రాజా, నేను అది ఎగిరేటట్టుగా చేస్తానన్నాడు. చెయ్యి నాయన, నాకు కావాల్సింది అది, గొప్ప బహుమానాన్ని ఇస్తానన్నాడు. ఒక వారం రోజుల తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఆ పక్షి ఎగురుతుందంటండి. ఏం చేస్తుంది? పక్షి ఎగురుతూ ఉంది. రాజు వచ్చి, ఏం చేసావయ్యా? మంత్రం ఏం పెట్టావయ్యా? మహత్యం ఏం చేసావంటే, నేనేం చేయలేదు రాజా. ఆ పక్షి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చొని తినటం అలవాటైపోయింది, కాబట్టి నేను ఆ చెట్టు కొమ్మను నరికి వేశానయ్యా. చెట్టు కొమ్మను ఏం చేశాడు? నరికి వేసేసరికి దానికి ఇంకా వేరే మార్గం లేదు, ఎగిరిందంటండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క బిడ్డవి. నీవు సంతోషంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడో, సంతోషంగా ఎగరాలని దేవుడు కోరుతున్నాడో, నీవు ఏ చెట్టు కొమ్మకి బానిసవైపోయావో, ఏ పాపం అనే చెట్టు కొమ్మకి బానిసైపోయావో, ఆ చెట్టు కొమ్మను నరికివే. ఆ పాపం అనేటువంటి కొమ్మని నరికివే. సులువు కాదు, నరికేయాల్సిందే, లేకపోతే విముక్తి లేదు. అంత ఈజీ కాదు, అంత సులువు కాదు. లోతు లాంటి వాడే, ఎవరండి? లోతు లాంటి వాడే, అయ్యా ఈ పాపం అనే నగరం నుండి వెళ్ళిపోమంటే వెళ్ళటం ఇష్టంరా, వెళ్ళటానికి ఇష్టపడలా. వాక్యాన్ని చదువుకుంటే 16వ వచనాన్ని చదువుకుందామమ్మా. కానీ లోతు ఆలస్యం చేస్తున్నాడా? అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతని నగరము వెళ్ళకి తీసుకుని వచ్చి వెలుపలకు చేర్చిన తర్వాత వారు ప్రాణములు దక్కించుకోదలచిన, ఇక్కడ నుండి మీరు పారిపోండి, వెనుకకు తిరగకండి, మైదానము లెక్క ఆగకండి, కొండలపైకి పారిపోండి పాపము నుండి. ప్రియులారా, దేవుని యొక్క హెచ్చరిక. ఏం చేశారంటండి? పాపం దగ్గర నుంచి వాళ్ళని చేతులు పట్టుకొని లాక్కొని వచ్చారు. పిల్లరా, ఈ ఆగమన కాలంలో బాప్తిస్మ యోహాను గారు కూడా మనకు అదే చెప్తున్నాడు. బిడ్డ, దేవుడు నీలో జన్మించాలి అంటే, యేసయ్య నీలో జన్మించాలంటే, నీ కుటుంబానికి రావాలంటే, ఆ మెస్సయ్య నిజంగా నీ జీవితంలోనికి రావాలంటే నువ్వేం చేయాలంటే, మొట్టమొదటిగా నీవు ఆ పాపము నుండి ఏం చేయాలి? పారిపోవాలి.
ఆ చెడు నుండి పారిపోవాలి, ఆ చెడును తీసివేసుకోవాలి, ఆ చెడుని విసర్జించాలి. ప్రియులారా, ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. అయ్యా, నాలో నుండి పాపాన్ని నువ్వు తీసివేయి తండ్రి, నా పాపాన్ని తీసివేయి తండ్రి. నా శక్తి నాకు చాలదు ప్రభు. మన శక్తి మనకు చాలదండి. కొన్నిసార్లు మన శక్తి మనకి చాలదు ప్రియులారా. దేవుని యొక్క శక్తి మనకి కావాలి, దేవుని యొక్క కృప మనకి కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, వేడుకుందాం దేవుని, పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం. అయ్యా, నేను ఏ పాపములో ఉన్నానో నాకు నేర్పించయ్యా. నీవు నీ తల్లిదండ్రులను గౌరవించకుండా ఉంటున్నావా? దేవుడంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నావా? గురువులంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నావా? ఆదివారం అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నావా? దేవుని సన్నిధి అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నావా? దేవుని యొక్క వాక్యం అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. నీ జీవితం ఎలాగా ఉంది? నీ బ్రతుకు ఎలాగా ఉంది? నీ దినాన్ని నువ్వు ఏ విధంగా గడుపుతున్నావు? నీకు ఇచ్చినటువంటి ఆ ఫోన్ని దేనికోసం వాడుతున్నావు? లేకపోతే నీవు ప్రియులకు నన్నెవరు చూస్తున్నారులే అనేటువంటి విధంగా నీ శరీరాన్ని నువ్వు ఏ విధంగా వాడుతున్నావు? ప్రభు ఏమంటున్నాడు? నీ దేహము దేవుని యొక్క ఆలయము, నీ దేహము దేవుని యొక్క ఆలయము. దేవుడు నీకు భర్తనివ్వగా, దేవుడు నీకు భార్యనివ్వగా, వివాహ ధర్మాన్ని మీరి పాపం వైపు వెళుతున్నావా? అయ్యో బిడ్డ, దేవుడు అంటున్నాడు ఈ రోజున బాప్తిస్మ యోహాను గారి ద్వారా, ఇదిగో హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, ప్రభు వచ్చుచున్నాడు, మార్గాన్ని సిద్ధము చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చిన్న పాపమేగా అనుకోమాకో, దీనిదేముందిలే అనుకోమాకో. విడిచిపెట్టు బిడ్డ, విడిచిపెట్టకుండా దేవుని దీవెనలో రావో. నువ్వు విడిచిపెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు విడిచిపెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడండి, నువ్వు విడిచిపెట్టకపోతే దేవుడు ఏదో చేస్తానంటున్నాడని. జాగ్రత్తగా చదువుకుందాం పిల్లారా. 4వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం యెషయా గ్రంథము. పాపజాతి ప్రజలారా, మీకు అనర్థము వాటిల్లును, మీరు దుష్టులు, దుష్కార్యములకు పాల్పడుచున్నారు. ఏం చేస్తున్నామంటండి? లెక్కలేదంటండి దేవుడు అంటే. దేవుడు అంటే మనకి లెక్కలేదంటండి. మనం మారలేదనుకో, మనం పశ్చాత్తాపడలేదనుకో, దేవుని దగ్గరికి రాలేదనుకో, 5వ వచనాన్ని చదవము ఇప్పుడు. నేను మేము మరలా కొట్టాలా? ఏం చేస్తాడంట? మరలా ఏం చేస్తాడంటండి? కొట్టాలా అని అడుగుతున్నాడు. ప్రియులారా, మనుషుల దెబ్బ వేరుగా ఉంటుంది, కానీ దేవుడు కొడితే అది మామూలుగా ఉండదండి. ఎందుకు కొడతాడు? సరిచేయటానికి కొడతాడు. ఎందుకు కొడతాడండి? సరిచేయటానికి కొడతాడు. కానీ ఆయన కొట్టినా కానీ మారకపోతే, ఆయన దెబ్బ కొట్టినా కానీ హృదయ పరివర్తన చెందకపోతే, ప్రియులారా, ఇక చివరికి ఏమవుతుంది? ఇక వినాశనమే. అంతే కదండి. మనం సరిచేయటానికి ఆయన ఏం చేస్తాడు? మనం అప్పుడప్పుడు దెబ్బలు కొడతా ఉంటాడు. కొట్టినా కానీ మారకపోతే వినాశనం వస్తుందండి. చదువమ్మ తర్వాత. మీరు నిరంతరము నాపై తిరుగుబాటు చెయ్యనేలా ఇశ్రాయేలు, నీ తల ఇప్పటికే గాయాలతో నిండి ఉంది, నీ గుండె బలహీనతగా ఉంది, నీ కాలి నుండి నడినెత్తి వరకు నీ దేహమున ఆరోగ్యకరమైన భాగమే లేదు. అయినా కానీ పాపం కాదు. అయినా కానీ కుటుంబం పరువు పోయింది, ఉన్నటువంటి గౌరవం పోయింది, అయినా కానీ దాని వెంట పరిగెడుతున్నావా? ఏదన్నా కావచ్చు అది పిల్లలు. ఒక దొంగగా ఉండి దొంగతనం వలన పరువు పోయిందా? జాగ్రత్త వహించు పిల్లారా, దాని జోలికి వెళ్ళమా. ఆగమన కాలంలో పిల్లారా, దేవుడు మన నుంచి బాప్తిస్మ యోహాను గారి ద్వారా కోరుకునేటువంటిది ఏమిటి అంటే, మనలో ఉన్నట్టు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా మనం జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము, సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం.
సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువు. దేవుడు క్షమించకపోడులే అని ఎంచి పాపము మీద పాపం మూటగట్టుకొనకమో, ప్రభువు మహాకృప కలవాడు, నేనెన్ని పాపాలు చేసినా క్షమించునులే అని తలంచకు. ప్రియులారా, ఈ రోజుల్లో బాగా ఇది ఎక్కువైపోయిందండి. ఏంటిది? దేవుడు ప్రేమామయుడు, దేవుడు క్షమించే దేవుడు. చక్కగా చెప్పావు తల్లి. అన్ని రకాల వెధవ పనులు చేసి, అన్ని రకాల పాడు పనులు చేసి దేవుడు ప్రేమామయుళ్ళే. మోసం చేయి మాకు. దేవుని యొక్క కృపని అలుసుగా తీసుకోమాక. ఆ గాడ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ గాడ్. బాధ్యత కలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు. బాధ్యత లేనటువంటి దేవుడు కాదు. మీరు ఇక్కడ చాలామంది, వందల మంది ఉన్నారండి, తల్లులు తండ్రులు చాలామంది ఉన్నారు. ఏ తండ్రి బాధ్యత కలిగినటువంటి వాడు, ఏ తల్లి బాధ్యత కలిగినటువంటిది? ఒక కుటుంబంలో వాళ్ళ అమ్మ ఏం చేసినా కానీ, ఏ పని చేసినా కానీ, అమ్మ మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి మేమేమనను. ఏ పాడు పని చేసినా కానీ మొదటి కుటుంబం ఏమంటుందండి? మా అమ్మ అంటే మాకు ప్రేమ. ఏంటంటండి? ప్రేమ. కాబట్టి ఏ పాడు పని చేసినా కానీ ఒక్క మాట కూడా అనరండి. రెండో కుటుంబం ఏమంటుందంటే, మా అమ్మాయి అంటే మాకు ఇష్టమే కానీ చెడ్డ మాట మాట్లాడితే ఒక దెబ్బేసి, అట్లాంటి మాట నీ నోట్లో రాకూడదు, అది దేవుని చిత్తం కాదు అని చెప్పారు. వీళ్ళిద్దరిలో నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారు తమ బిడ్డని? మొదటి వాళ్ళ, రెండో వాళ్ళ? రెండో వాళ్లే కదా. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఎవరండి? రెండో వాళ్ళు. పరలోక తండ్రి కూడా అటువంటి వాడే. అనమాకో, నేనేం చేసినా, ఏ పాడు పని చేసినా, ఎంత పాపంలో బ్రతికినా దేవుడు నన్ను మన్నిస్తాడులే, నాకేం కాదు అనగమాకో. ఏమన్నాడు తెలుసా బాప్తిస్మ యోహాను గారు? ఏమన్నాడు తెలుసా బాప్తిస్మ యోహాను గారు? కూక్కట్టి వేళ్లతో సహా నరికి వేయటానికి ఆయన చేతి యందు గొడ్డలి సిద్ధముగా ఉన్నదే. ఎలాగండి? కూక్కట్టి వేళ్లతోటి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కారుణ్యాన్ని అలుసుగా తీసుకోమాకో. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. హృదయ పరివర్తన నిమిత్తము నేను మిమ్ము నీటితో స్నానము చేయించుచున్నాను, కానీ నా తరువాత ఒకడు రానున్నాడు, నిన్ను పవిత్రాత్మతోను అగ్నితోను స్నానము చేయించును. 12వ వచనం చదువుకుందాం. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యములను తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ప్రియులారా, దయచేసి గమనించండి. ఏం చేస్తాడంటండి? ఆయన చేతిలో గొడ్డలి సిద్ధముగా ఉన్నదంటండి, చేతిలో చాట సిద్ధముగా ఉన్నదంటండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు తాలు తప్ప తరకలాగా ఉన్నావా? పనికొచ్చేటువంటి గింజల్లాగా ఉన్నావా? దేవుని సన్నిధిలో పనికిరానటువంటి గింజల్లాగా ఉన్నావా? ఆయన ఎంత చేసినా కానీ, ఎంతగా నిన్ను ఆశీర్వదించినా కానీ, ఎంతగా నిన్ను ప్రేమించినా కానీ, తన దగ్గరికి రమ్మన్నా కానీ ఇంకా ఇంకా పాపముతో దూరం అయిపోతున్నావా? ఏం చేస్తాడంటండి? కాల్చివేస్తాడంటాడు. సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథంలో ఆ వాక్యాన్ని ముందుకు చదువుదాం ప్రియులారా. 4వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు క్షమించకపోడులే అని పాపం మీద పాపం మూటగట్టుకోమాకు, ప్రభువు మహాకృప కలవాడు కనుక 5వ అధ్యాయం 6వ వచనం, నేను ఎన్ని పాపములు చేసినా క్షమిస్తాడులే అని తలంపకము. అతడు కృపను కోపమును కూడా ప్రదర్శిస్తాడు, పాపులను కఠినముగా దండిస్తాడు. కాబట్టి కనుక నీవు రోజులు తడబడి ఆలస్యం చెయ్యకు, శీఘ్రమే వెంటనే దేవుని వద్దకు మరలి రమ్ము. ప్రభువు కోపాగ్ని నీ మీద దిడీలను రగులుకొనవచ్చును, అప్పుడు శిక్ష వలన నీవు సర్వనాశనము అయ్యేదవు. నా మాటలు కాదండి, బైబిల్ మాటలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందరం ఒకసారి మోకరించుదామా దయచేసి.
అందరం ఒకసారి మోకరించుదాం, వీలు చూసుకొని అందరం కూడా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆగమన కాలంలో ప్రియులారా దేవుని సన్నిధిలో ఉన్నాం. బాప్తిస్మ యోహాను గారు ఇచ్చిన మొట్టమొదటి సందేశం ఇది. ఏమిటి అంటే, పశ్చాత్తాపపడుడు, హృదయ పరివర్తన చెందుడు. దేవుని సన్నిధిలో ఉన్నాం. పాపము క్షమించబడినప్పుడు ఆటోమేటిక్గా దేవుని దీవెనలు మన మీదకి వస్తాయి. దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తుంది. ప్రియులారా, పక్షవాత రోగిని యేసు ప్రభువు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ పక్షవాత రోగితో ప్రభు ఏమన్నాడు? కుమారా, నీ పాపములు క్షమించబడు. ఎందుకన్నాడు ఆ మాట? పాపము క్షమించబడకుండా అతనికి స్వస్థత రాదు. నీవు ఈ రోజున స్వస్థత పొందాలనుకుంటున్నావా? నీ పాపాన్ని అంగీకరించు, నీ దోషాన్ని అంగీకరించు. ఇదిగో ప్రియులారా, ప్రభు అంటున్నాడు. ప్రియులారా, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా వాక్యాన్ని చదువుదాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకరిని కొందరు యేసు వద్దకు తీసుకుని వచ్చరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరించబడినవి. అప్పుడే స్వస్థత వస్తుంది ప్రియులారా నీకో. ఈ రాత్రికాల అందరం మోకరించుదాం ప్రియులారా, చేతులు జోడించుదాం. చేతులు జోడించి, దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద కుమ్మరింపచేయి తండ్రి. నీ సిలువ రక్తంతో నన్ను శుద్ధి చేయి తండ్రి. నేను పాపులను పిలువచ్చుతని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పలుకుతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయములో తప్పిపోయినటువంటి గొర్రె కొరకై వెతికి రక్షించేటువంటి వాడు నన్ను పలుకుతున్నాడు. ప్రియమైనటి బిడ్డ, బాప్తిస్మ యోహాను గారు అంటున్నారు, ఈ ఆగమన కాలంలో ప్రియులారా, ఇదిగో నీ పాపమును ఒప్పుకో, హృదయ పరివర్తన చెందు, మారు మనసు పొందుకో, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ పాపాలు క్షమించమని వేడుకో ప్రియులారా. చేతులు జోడించి నీ హృదయాన్ని పరిశీలించి చూడు. నువ్వు అనుకుంటున్నావా, నన్నెవరు చూస్తున్నారులే, నా హృదయంలో ఉన్నది ఎవరికి తెలుసులే అనుకుంటున్నావా? బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ పాపాన్ని అంగీకరించకుండా నీకు స్వస్థత లేదు. నీ పాపం అంగీకరించకుండా నీకు దీవెన లేదు. లోతుతో అంటున్నాడు దేవుడు, ఇదిగో ఈ పాపము నుండి పారిపో, దీవెన దగ్గరికి, ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళు. పాపము దగ్గర ఉండమాకో, పాపపు స్థితిలో ఉండమాకో. గడిచినటువంటి కాలములో నీవు ఆ కానువలే జీవించావా? పాపపు సొమ్ముతో పాపపు బ్రతుకుతున్నావా? దేవుడు నన్ను దీవించటం లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించటం లేదు, నాలో అభివృద్ధి లేదు అంటున్నావా? ఎందుకనే? దేవా, నీకే ద్రోహముగా నేను పాపము చేశానయ్యా. నీవు దోషముగా గణించు పాపములను క్రియలను నేను చేశానయ్యా, నన్ను క్షమించు తండ్రి. నీ పాపాలు నీలో దాచుకొని నువ్వు బ్రతుకుతున్నట్లయితే, గ్రంథకర్త, సామెతల గ్రంథకర్త అంటున్నాడు, పాపమును దాచిపెట్టుకునేవాడు బాగుపడడో, కానీ ఆ పాపమును అంగీకరించి దేవునికి భయపడువాడు జీవించును, దీవించబడతాడు. నువ్వు నీ పాపాన్ని ఇంకా దాచిపెట్టుకుంటున్నావా? వర్ధిల్లడో. పాపమును దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడో. దేవుని సన్నిధిలో వేడుకో ప్రియులకు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయి. దేవా, నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు నాయన, మన్నించు. ఓ యేసు రాజా, నీ రాకడ కొరకే నేను సిద్ధపడుతుండగా నన్ను క్షమించు నాయన. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి వేయి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు నాయన. నాలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రభువా, యెషయా గ్రంథంలో పలికినట్లుగా ప్రభువా, నీ పాపములు ఎర్రగా సింధూరముగా ఉన్నా గాని వాటిని నేను తెల్లగా మంచుగా చేస్తానంటున్నా ప్రభువా. ప్రభువా, ఒకవేళ నా పాపములు నా బిడ్డకు శాపముగా మారుతున్నాయేమో, నా జీవితం ఒకవేళ నా కుటుంబానికి శాపముగా మారుతుందేమో, నన్ను క్షమించు నాయన. యేసయ్యా, అలనాడు ఆ యొక్క
త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ గ్రుడ్డివాడు, ఆ కుంటివాడు ప్రభువా, అవునయ్యా, దావీదు కుమారా, యేసయ్యా నన్ను కనికరించయ్యా, అవును ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా యేసు అని వేడుకుంటున్నాడు ప్రియులారా. పాపములో పడిపోయినటువంటి దావీదు వేడుకుంటున్నాడు, అయ్యా నేను పాపములో పడిపోయానయ్యా, నీకు ద్రోహముగా నేను పాపము కట్టుకున్నానయ్యా, యేసు నన్ను క్షమించు ప్రభువా, క్షమించు ప్రభు, నన్ను మన్నించు నాయన, మన్నించు ప్రభు. ఓ యేసు రాజా, అలనాడు ప్రభువా సిలువ మీద వేలాడుతుండగా మంచి దొంగవాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడ్డప్పుడు నేడే నీవు నా రాజ్యంలో నీవు ఉంటావని పలికావు ప్రభువా. నీకు స్తోత్రం. నీ రాకడ కొరకై, నీ క్రిస్మస్ పండగ కొరకై ఎదురు చూస్తూ ఉండగా నాయన, మలాకి గ్రంథంలో ప్రభువా 4వ అధ్యాయంలో పలుకుతున్నాడు ప్రభువా, అగ్ని వలె మండు ఘోర దినము వచ్చుచున్నది, పాపులు ఏడ్చేటువంటి రోజులవి అంటున్నాడు ప్రభువా. నా తండ్రి, అలనాడు నేను అగ్నిగుండములో పాపి వలె ఏడ్చటం కంటే ఈ రోజు ఏడటం మేలంటున్నావు తండ్రి. నీ దివ్య సన్నిధిలో ప్రభువా నా పాపాన్ని అంగీకరించి నా దోషాలను మన్నింప చేసుకొని నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని నన్ను దీవించు తండ్రి. యేసయ్యా నన్ను క్షమించు ప్రభు, క్షమించు ప్రభు, నన్ను మన్నించు తండ్రి, మన్నించు ప్రభు. నాలో ఉన్న ప్రతి పాపాన్ని నీ సిలువ రక్తంతో కడిగి వేయండి తండ్రి, కడిగి వేయండి, నన్ను శుద్ధి చేయండి తండ్రి. శుద్ధి చేయి యేసయ్యా, దావీదు కుమారా నన్ను కనికరించయ్యా, నన్ను శుద్ధి చేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా యేసయ్యా నన్ను స్వస్థపరచుమయ్యా, నన్ను స్వస్థపరచు, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా, నన్ను అభిషేకించు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, దీవించు ప్రభువా, ఆశీర్వదించు తండ్రి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు కుమారా, యేసయ్యా దివ్య ప్రసాద ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను అభిషేకించు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవా నన్ను అభిషేకించయ్యా, ఓ పరిశుద్ధాత్మ దేవా నన్ను ఆశీర్వదించయ్యా, ఓ పరిశుద్ధాత్మ దేవా నన్ను స్వస్థపరచయ్యా. నా పైకి వేంచేసి రండి, నాలోనికి వేంచేసి రండి, నా కుటుంబంలోనికి వేంచేసి రండి, నా సంఘములోనికి వేంచేసి రండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక నిమిషం పాటు మౌనంగా ఉంది పిల్లలు, అందరి చేతులు జోడించుదాం, అందరు కూడా చేతులు జోడించుదాం, మౌనంగా ఉందాం, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, ఏ ప్రాంతంలోనైతే అస్వస్థత ఉందో, అనారోగ్యం ఉందో ఆ ప్రాంతంలో దేవా నన్ను స్వస్థపరచు తండ్రి. నీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి బాధలు ఉన్నాయి, ఎటువంటి కష్టాలు ఉన్నాయి, వాటిని సమర్పించు. యేసయ్యా తండ్రి నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించు తండ్రి. గర్భఫలము లేనటువంటి వారు గర్భఫలము కొరే ఈ క్షణములో ప్రార్థన చేయండి బిడ్డలారా. నేను దీవిస్తున్నాడు యేసయ్య, ఈ క్షణములో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నారా? అమ్మా నా కోసం ప్రార్థన చేయమ్మా, అయ్యా నా కోసం ప్రార్థన చేయని అడిగారా? వారి కోసం ప్రార్థన చేయి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నావా? ప్రార్థన చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అనారోగ్య సమస్యలతో ఉన్నావా? ప్రార్థన చేయి, దేవుడు తన గాయపడిన హస్తాలతో నిన్ను తాకుతున్నాడు. ఈ సమయంలో నిన్ను ముడుతూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరుచుతున్నాడు. నీ బిడ్డల కొరకే ప్రార్థన చేయాలనుకుంటున్నావా? యేసయ్యా, 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 దావీదు కుమారా నాయనా నా బిడ్డలను దీవించయ్యా, నా బిడ్డలను దీవించు తండ్రి, ఆశీర్వదించు నా తండ్రి, స్వస్థపరచు నాయన. ప్రభువా లేవనెత్తు నాయన. వివిధ రకాల ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నావా? ప్రార్థన చేయి బిడ్డ. ఇదిగో ఇది గొప్ప సమయం, ఇది ఆశీర్వాదకరమైన సమయం, శక్తి కలిగిన సమయం బిడ్డ. ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో వేడుకో, దేవుడిని దీవిస్తున్నాడు. ఊరికే ఉండ మాకు ప్రార్థన చేయి, దేవుడిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు, దేవుడిని దీవిస్తున్నాడు బిడ్డ, ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మోకరించి శిరమును వంచుడి.
పాట పాడుకుంటూ చివరి ఆశీర్వాదాలు పొందుకుందాం పిల్లారా. శిరమును వంచుడి వినయముతోడ నీ మహయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమున వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరుతు శాంతుకు యుగ యుగములకు స్తుతి గల్గును. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితను నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించి చూపాలను చేయాలని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.